హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసరికి మేము మాల వేసుకొని గుడికి వెళ్ళే రోజు అనమాట. ఇంకా అక్క చెల్లి అదే రోజు వస్తున్నారు. ఇంట్లో ఫుల్ హడావిడి ఉంది. అక్క చెల్లి వచ్చే లోపల ఇంకా మన ఇంట్లో మనకి చిన్న చిన్న పనులు అంటే ప్యాకింగ్ కానీ ఇంకా కావాల్సిన ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలి అవన్నీ చూసుకోవాలి కదా. ఇంకా పిల్లలకి మొదటిగా అయితే బట్టలు, స్వెటర్స్, ఇంకా బెడ్షీట్స్, మెడిసిన్స్ అవన్నీ తీసి అయితే పెట్టేశాను. ఇంకా అక్క వాళ్ళ బ్యాగు, మా బ్యాగు సపరేట్ ఎందుకు, అందరం ఒకదాంతో పెట్టుకుందాం అన్నట్టుగా ప్యాకింగ్ కోసం అన్ని బయట అయితే తీసి పెట్టేశాను అనమాట. ముఖ్యంగా మేమైతే స్వెటర్స్, బెడ్షీట్స్ అయితే తీసుకుని వెళ్తున్నాము. అందులో చలికాలం కదా. ఇంకైతే నేను ఒక సైడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ పులుసన్నం కోసము అంటే పులిహోర కోసము చింతపండు గుజ్జు అనేది సపరేట్గా తీస్తున్నాను. ఇంకా మనకి మామూలుగా తెలిసిందే కదా. మేమైతే ముందు పులుపు అనేది అంటే చింతపండు అనేది ఫస్ట్గా ఉడకబెట్టుకుంటాము పచ్చివాసన పోయేంత వరకు. మొదటిగా మనం తీసుకున్నటువంటి చింతపండు గుజ్జులో పసుపు, రాళ్ళుప్పు అయితే వేసి మంచిగా అయితే దగ్గర పడేంత వరకు, గట్టిగా వచ్చేంత వరకు చింతపండు గుజ్జు అనేది ఉడికించుకోవాలి. ఇంకా నేను ఒకవైపు ఫుడ్ ప్రిపేర్ చేస్తూనే ఇంకొక వైపు అయితే నేను చింతపండు అనేది ఉడికించుకుంటున్నాను. ఇంకా ఆ రోజు నేను వెజిటేబుల్స్ రైస్ ఇంకైతే రైతా అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ఒకవైపు పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా పిల్లలకి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఫుడ్ పెట్టడము. ఇంకా మా వారికి పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా నేను కూడా తినేసి ఇంకొంచెం పనులు ఉన్నాయి ఇంట్లో. బట్టలు మడతేయడము, ఇంకా నేను పిండి కలపడము, ఇంకా కావాలంటే ఇంకా రైస్ ఎంత కావాలి అవన్నీ చూసుకోవడము అవన్నీ చేస్తున్నాను. ఇంతలోనే అక్క పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా ఈయనే వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. ఇంకా మా అక్క పాప అయితే చాలా సంతోషపడింది. ఇంకా వాళ్ళు పాపం ఎక్కడికి రారు వెళ్ళరు, ఎప్పుడైనా హాలిడేస్ వస్తే తప్ప. ఇంకా ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు కూడా మాతో జర్నీ చేయడము. ఇంకా ఆ విషయం పక్కకి పెడితే నేను టమోటా బజ్జీ, చపాతి, పులిహోర అనేది తీసుకొని వెళ్ళడానికి డిసైడ్ చేశాను. ఇంకా చింతపండు మామూలుగానే నేను గ్యాస్ పైన ఉడికిచ్చేసాను కదా. ఇంకా టమోటా బజ్జీ అనేది పొయ్యి పైన చేద్దాము అన్నట్టుగా ఇంకా పొయ్యి పైన స్టార్ట్ చేసాము. బాండి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు వేసి మంచిగా ఆయిల్ డీప్ ఫ్రై అనేది చేసేసాను. డీప్ ఫ్రై అంటే ఎర్రగా వచ్చేంత వరకు కాస్త అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇంకా అక్క ఏమో జోక్స్ వేస్తుంటే ఆడ కాస్త నవ్వుకుంటూ వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చింతపండు కూడా వేసేసి మంచిగా ఒకసారి కలుపుకునేసి ఇంకా అక్క ఏదో ముచ్చట్లు పెడుతూ ఉంది. చెల్లి అయితే ఇంకా లోపల చపాతీ రుద్దుతూ ఉంది. ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. ఇంతలోనే ఇంకా అంగటిలో ఎవరో వచ్చింటే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇంకా మంచిగా మనం గరిటెతోనే స్మాష్ చేసేసాను. ఇంకా ఉప్పు, కారం వేసేసుకొని చింతపండు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. టమాటా బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించేసే పెట్టేశాను చల్లరడం కోసం. ఇంకా చపాతీ, చింతపండు అన్నము అన్నీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. పాప అయితే పులిహోర కలుపుతుంది మా చెల్లి. ఇంకా మేము ప్యాకింగ్ అనేసి స్టార్ట్ చేసి పూజ అనేది ఇంట్లో బెల్లం అన్నం ప్రిపేర్ చేశాను. అదేం వీడియో షూట్ చేయలేదు. ఇంకా బెల్లం అన్నము ఇంకా స్టార్ట్ అవ్వడానికంటే ముందు బెల్లం అన్నము ఇంట్లో పూజ అనేది టెంకాయ అవన్నీ అయితే కొట్టేసుకొని స్టార్ట్ అవ్వాలంట. ఇంకా అందుకే ఫస్ట్ మేము ఇంకా ప్యాకింగ్ అనేది అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసాము. ఒకరి తర్వాత ఒకరు ఓం శక్తి, పరాశక్తి అన్నట్టుగా శరణం అయితే వేసేసుకొని అమ్మవారిని మంచిగా మొక్కున్నాము. ఇంకా ఈరోజు అక్క, చెల్లి, ఇంకా మా ఆడపడుచు, మా పిన్ని, ఇంకా 5 మంది వరకు మాల వేయాలన్నమాట. అందుకే త్వరగా స్టార్ట్ అవ్వాలనేది మేము డిసైడ్ అయ్యాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమో చాలా లేట్ అయిపోయింది ఈసారి. ఇంకా పాప అయితే హారతిస్తూ శరణం అనేది వేసింది. ఇంకా మాల వేయకపోయినా ఇంకా ఫుడ్ తినేసి అయితే మా వాళ్ళమంతా ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళాము. ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాము. పాప మా చిన్న బుజ్జి తల్లి అయితే అప్పటికే నిద్ర లేచింది అనమాట. చలిలో వణికిపోతున్నారు ఒక్కొక్కరు. లేట్ నైట్ అయిపోయింది అప్పటికే. చలి అయితే విపరీతంగా ఉంది. ఇంకా మా మామ అనమాట. ఇంకా మా అక్కని మా సొంత మేనత్త కొడుకే ఇచ్చాము. అందుకే మేము మామ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇంకా మేమందరం స్టార్ట్ అయిపోతున్నాము. మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. ఇంకా మీరందరూ అనుకోవచ్చు ఎందుకు మీరే వేసుకోవచ్చు కదా అని. మాకు ఫస్ట్ నుంచి అలానే అలవాటు అయిపోయింది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాము. బస్సు అయితే వచ్చేసింది. ముందుగా బస్సుకు పూజ చేసిన తర్వాత అందరము వాళ్ళ సీట్లో కూర్చాము. వాళ్ళ సీట్లో అయితే కూర్చున్నాం అనమాట. ఈ హోల్ జర్నీలో వర్స్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే మాకు లాస్ట్ సీట్ దొరకడమే. అది ఒళ్ళు అయితే చెప్పనవసరం లేదు. చాలా హోనం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ బస్ సీట్ దొరికేసరికి ఇంకా అందరం ఎక్కైతే కూర్చున్న తర్వాత మేము వెళ్తున్నాము ఓం శక్తి గుడికి. అంటే గుడి అనేది వేరే ఊర్లో ఉంటుంది అనమాట. అంటే పక్క ఊర్లో. ఇంకా అక్కడికి కూడా వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి ఇరుముడులు తీసుకొని మాల వేసుకొని అయితే వెళ్ళాలన్నమాట.
ఇంకా అక్కడికి కూడా పిల్లలు మేమందరం వెళ్ళేసి పాద పూజ అనేది చేసుకొని ఇంకా అక్కడ కూడా హారతి అయితే ఇచ్చేసారు. ఇంకా వేయని వాళ్ళకి మాల అయితే వేస్తారనమాట. ఇంకా మా పాప అయితే చాలా పాపం దీనంగా చూస్తుంది, నిద్ర మొత్తం అనుకుంటాను. ఇంకా అందరికీ పాద పూజలు చేసిన తర్వాత పాపకు కూడా మాల అయితే వేస్తున్నారు. పాపకి మాల వేసిన తర్వాత ఇరుముడు ముందుగానే కట్టి పెట్టుంటారు అనమాట. మనకి ఇరుముడులోకి నిమ్మకాయ, టెంకాయ, ఇంకా 1 కేజీ బియ్యము, పసుపు, కుంకుమ అనేది వేస్తారు. ఇంకా వాటిని తీసుకొని భుజం పైన పెట్టేసుకొని వెళ్ళాలి. గురుశక్తులు అనేవాళ్ళు తలపైన అనేది వేసుకుంటారనమాట. ఇంకా ముందు చూపిస్తున్నాను కదా ఆ అమ్మాయిలాగా ఇంకా అందరం నిద్రపోకుండా మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. ఇంకా మాకు ఈసారి 2:30 అయిపోయింది ఇక్కడికి నుంచి స్టార్ట్ అవ్వడమే. ఇంకా మాకు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందరము అక్కడ బస్సు అయితే ఆపేశారు. లోపలికి అయితే వెళ్ళలేదు. లాస్ట్ టైం రష్గా ఉన్న లోపలికి వెళ్ళింది బస్సు. ఈసారి అయితే రోడ్లోనే ఆపేశారనమాట. ఇంకా అక్కడ నుంచి అందరూ మాస్కులు అయితే కంపల్సరీ, కరోనా వస్తుంది అన్నట్టుగా తలా ఒక మాస్క్ అయితే బయట మన వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. అక్క, చెల్లి, నేను, మా ఆడపడుచు వాళ్ళు, మా బ్యాచ్ అంతా. ఇంకా అక్కడ మనకి టోకన్స్ అనేవి ఇస్తారు కదా, ఇంకా లోపలికి వెళ్ళాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇంకా అప్పుడే సన్ రైజ్ కూడా అయింది. ఇంకా సూర్యుడు అయితే ఎర్రగా భలే ఉన్నాడు అనమాట. అందుకే అక్కడ షూట్ చేశాను వీడియో అన్నది. ఇంకా మాకి బస్సు లోపలికి రాలేదని చెప్పాను కదా, ఇంకా గేట్ దగ్గర నుంచి ఆర్చ్ దగ్గర నుంచి మామూలు ఇక్కడ వరకు మేము నడుచుకుంటూనే వచ్చాము. దాదాపు ఒక 2 కిలోమీటర్ల దాకా. ఇంకా అక్కడ మా సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు తక్కువగానే ఉన్నారు. మాకైతే 1:30 గంటల్లోనే దర్శనం అనేది అయిపోయింది. ఇంకా అమ్మవారిని కూడా చాలా బాగా ఈసారి అయితే దర్శనం అయితే చేశారనమాట. ఇంకైతే మా వాళ్ళతో అందరూ కలిసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా మనకి హైవే పక్కలోనే మేల్మరువత్తూరు అమ్మవారు ఉంటారు కదా, ఇంకా అక్కడ కూడా కాసేపు అయితే వీడియో తీసేసుకొని ఇంకా షాపింగ్లు చేసే వాళ్ళు చేసేసారు. ఇంకా అయితే వీళ్ళందరూ కూడా దర్శనం చేసేసి బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా బస్సు లోపల నుంచి రావడము బయటకి 1 గంట సేపు పడుతుందన్నారు. బస్ స్టాండ్లో ఉందన్నమాట. ఇంకా అంతసేపు వెయిట్ చేస్తుంటే పిల్లల ఆకలి అనేసి ఒకటే మారం చేస్తున్నారు. ఇంకా పిల్లల్ని అందరూ తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము బస్ దగ్గరికి. ఇంకా బస్సు వచ్చేలాపు మనమే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా మా పాప అంటే చెల్లి అప్పటికే వడ అయితే అడిగిందనమాట. వడలు అయితే తీసుకొని ఇంకా కాస్త అంతా అందరూ టీ అయితే తాగేసి మా బస్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. నడిచి కాళ్ళు అయితే చాలా వరకు నొప్పులు అయితే వచ్చాయి. ఇంకా ఫస్ట్ మహాబలిపురం బీచ్కి వెళ్ళము అన్నారు. ఇంకా పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా పడుకొని నిద్రపోయి లేచేసరికి మహాబలిపురం అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలు అయితే చూసి చాలా వాళ్ళ సంతోషానికి ఇంకా అసలు మాటలే లేవన్నమాట. ఇంకా పిల్లలు సెకండ్ టైం చూస్తున్నారు మా పిల్లలు అయితే. ఇంకా అక్క పిల్లలు అయితే పుట్టి పెరిగి ఇదే అన్నమాట ఫస్ట్ టైం చూడమా. అంతెందుకు మేము కూడా ఇది సెకండ్ టైమే బీచ్ అనేది చూస్తూ ఉండేది. ఆ విషయానికి వస్తే ఇంకా ఇక్కడ అన్నీ మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటే మాల వేసుకున్నామే కానీ ఆ వాసన అనేది వద్దు అన్నా సరే దగ్గరికి రా అన్నట్టుగా పిలుస్తూనే ఉన్నాయి. అప్పుడు అనుకున్నాము ఈసారి మన ఫ్యామిలీ అంతా సపరేట్గా వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా. ఇంకా బీచ్ పోయినసారి కన్నా ఈసారి సైక్లోన్ వల్ల చాలా ముందుకైతే వచ్చేసింది. ఇక్కడ బీచ్ చూస్తూ ఉంటే ఆకాశం బీచ్ ఒకేలాగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంక ఈసారి గుర్రం కూడా వెళ్ళలేదు పిల్లలు. ఇంకా 1 గంటే ఉంది టైము మాకు. ఇంకా అది కూడా బస్ అనేది ఇలా చాలా లాంగ్గా అయితే ఈసారి పెట్టేశారు. ఇంకా పోయిన సంవత్సరం లాగా ఇక్కడే కాస్త లైట్ హౌస్ దగ్గర పెట్టింటే కొద్దిగా దగ్గరగా అనిపించింది. ఈసారి చాలా లాంగ్ పెట్టేశారు. ఆటోలో వెళ్ళాలన్నమాట. అందుకే అందులోనూ 1 గంట ఇచ్చారు టైం అనేది. ఇంకా అందరం స్టార్ట్ అయిపోవాలి, లేట్ అవుతుంది అన్నట్టుగా. ఇక్కడ కాసేపు అయితే పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. బాగా అంటే గుడ్డలు బట్టలు అవన్నీ ఏం తడుపుకోలే కానీ అలలు వస్తూ ఉంటే మాత్రం అక్కడే కాసేపు టైం అనేది స్పెండ్ చేశారనమాట. అలల్లో నుంచి గవ్వలు ప్రతి ఒక్కటి అలా కొట్టుకుంటూ వస్తున్నాయి. అసలు చూస్తూ ఉంటే 2 కళ్ళు సాలలేదు నాకైతే. ఇంక అటువైపు అయితే ఒక గుట్టలుగా ఉంది కదా కొండలు, అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. మేమేం అక్కడికి వెళ్ళలేదన్నమాట. బ్యాగ్స్ అయితే చాలా చీప్గా దొరుకుతున్నాయి ఇక్కడ. 100 రూపీస్, 150, 200, 300లో అలా అయితే బ్యాగ్స్ అనేది చాలా చీప్గా దొరుకుతున్నాయి. ఇంకా బొమ్మల విషయానికి వస్తే 50, 60, 80, 100 రూపీస్. ఇంకా పాప అయితే కాన్ అమ్ముతున్నారు, కాన్ అడిగింది అనమాట. ఇంకా మేము అవన్నీ తీసేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా పిల్లలకి ఇక్కడ
టూర్కి తీసుకొని వచ్చారనుకుంటా. ఇంకా వాళ్ళని కూడా అక్కడ తిరిగి ప్రదేశాలన్నీ చూపిస్తున్నారు. ఇంకా బస్సులో అయితే ఈసారి మా నవలతో వస్తే మామూలుగా ఉండదు కదా, కాస్త ఎంజాయ్ చేసుకుంటూ మేము వచ్చేసాము. ఇక్కడ కుక్కలకు కూడా ఎంత బాగా గుడి కడతారా అన్నట్టుగా నాకు పోయినసారే తెలిసిందనమాట. ఇంత బాగా కట్టున్నారంటే అసలు చెప్పడానికి మాటలు లేవు. ఇంకా మేము వచ్చేసాము. ఇక్కడ ఈ పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను, ఆగండి చెప్తాను. చెంగల్పట్టు గుడి అనుకుంటా. చెంగల్పట్టు గుడికి అయితే వచ్చేసాము. అన్నిటికైనా హైలైట్ వచ్చి గోపురమే. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా మేము చూసాము కానీ అక్క వాళ్ళు చూడలేదు కదా. దర్శనం కూడా చేసేసుకొని బయటకైతే వచ్చాము. ఇంకా ఆవుని బొమ్మ అయితే అసలు ఆవు నిజంగానే ఉందా అన్నట్టుగా అలా అద్భుతంగా కట్టారనమాట. ఇంకా దక్షిణామూర్తి దగ్గరికి వచ్చేసి చాలా పీస్ఫుల్గా అక్కడ కూడా 5 నిమిషాలు టైం అయితే స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చేసరికి అగరబత్తులు అనేది వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా వ్యూ చూసారంటే కొండల మధ్యలో గుడి ఉండడంతో నైట్ వ్యూ అనేది అదిరిపోయింది. అప్పటికే 6 అవుతుంది అనమాట టైము. బస్సు దగ్గరకు వచ్చేసి ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకరం అయితే ఇక్కడ హాజరైపోవాలి. ఇంకా బస్సు వాళ్ళు అయితే స్టార్ట్ చేయడానికన్నా ముందు హారన్ అయితే వేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడికి కూడా ఎక్కేసాము. ఇంకా 15 నిమిషాలకే వేరొక గుడిలోనే అక్కడే ఉందన్నమాట ఈ గుడి. అమ్మవారి గుడి అనుకుంటా. ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారంట. ఇంకా గుడి పేరు అనేది నాకు తెలియదు. ఇంకా అక్కడ కూడా దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా మనం కోటి వెంకటేశ్వర స్వామి చూడడానికి 20 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. 20 రూపాయలకు పే చేయాలి. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా దర్శనం చేసుకొని అక్క స్వెటర్లు అయితే తీసుకునేది. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇదే ఈసారి చిన్న మినీ వ్లాగ్, మా మేర్మగవత్తూరు అమ్మవారి మినీ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్.